శబ్దాలనన్నిటిని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ థింగు తిట్టేవాని జాతకంలో శుక్రుడు బలహీనపడిపోతాడు. నిజం. ఇది నిజం. అందుకే కొంతమంది మేము ఎన్ని పరిహారాలు చేసామండి, అన్ని చేసామండి, ఇన్ని చేసామండి. లేస్తూనే అట్టే నిప్పులు కడుగుతామండి. లేదంటే మేము భయంకరంగా మా యొక్క కన్నీటితో శివుడిని కడుగుతామండి. అభిషేకం నిన్నమ్మా నువ్వు కన్నీటితో కాదు నాయనల్లారా, మీరు ఎటువంటి నీళ్ళతో మీరు స్వామి గంగాజలాన్ని తెచ్చి మీరు అభిషేకం చేసినా కూడా మీరు ఇట్లా లకార, మకార ఈ పుకారాలతో తిడతా ఉంటే, మీకు ఆ పరమేశ్వరుడు కాదు, ఆ దశ మహా విద్యలు కూడా మిమ్మల్ని కాపాడలేవు. ఎందుకంటే మీరలా స్త్రీ శక్తిని మాటి మాటికి మీరలా తిట్టడం వలన, కొన్ని రకాల పదాలను ఉపయోగించి తినడం వలన మీ జన్మ జాతకంలో శుక్రుడు చాలా బలహీనం అయిపోతూనే ఉంటాడు. దీని వలన ఏమవుతుంది, శుక్రుడు ఎప్పుడైతే నీచ స్థాయికి పడిపోతూ ఉంటాడో, మీకు డబ్బు నిలబడదు, రిలేషన్స్ నిలబడవు. మీకు అస్సలకి ఎంత సర్వదరిద్రాలనేవి చుట్టుకుంటాయంటే, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతారు. కమలాత్మిక